నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. శ్రీ సూర్య త్రిచక్ర సాధన ద్వారా చక్రముల యొక్క ఇంట్రడక్షన్ చెప్తున్నాను. అందులో మనం మాట్లాడుకుంటున్నాం మూలాధారము. ఇది ఎపిసోడ్ 3. ఫస్ట్ 2 మీరు చూడకపోయింటే ఒక్కసారి చూసేయండి. ఓకే, మూలాధార చక్రముకి బేసిక్గా స్థిరత్వం, స్టెబిలిటీ కోసం మాట్లాడుతున్నాం. అయితే ఎందుకు స్టెబిలిటీ ఉండదు? ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు స్టెబిలిటీ ఉండదు? నేను అన్నట్టుగా ఎయిదర్ ఫిజికల్లీ మనం రెడీ లేము టు టేక్ దట్ ఎనర్జీ, ఆర్ ఎనర్జీ ఎక్కడో బ్లాక్ అయిపోయి ఉంది, రావట్లే. ఫిజికల్గా నేను రెడీ, నేను ఊహించుకోవట్లేదు, నేను హాలూసినేట్ చెయ్యను, నాకే అన్నీ తెలుసురా బాబోయ్ అని అనుకోవట్లేదు. అయినా కొంతమందికి ఎనర్జీ రాకుండా ఉంటుంది. బికాస్ కొన్ని ఉంటాయి, కొన్ని అడ్డుపడిపోతాయి. నేను అన్నట్టుగా ఎప్పుడైనా మూలాధార చక్రంకు సంబంధించిన విషయాలు చూస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు వీక్ మూలాధారం అని చెప్పేయచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక మాట మీద నిలబడరు. ఇప్పుడు ఇది అంటారు, వెంటనే ఇంకోటి అంటారు, నేను ఇంకోటి చేస్తా అంటారు, ఇంజనీరింగ్ అంటారు, తర్వాత ఇంకోటి చేస్తా అంటారు. అలా అన్ని రకాలుగా తిరుగుతుంటారు, ఒక ఫీల్డ్లో సెట్ అవ్వరు. ఓకే, అది పోనీ ఇంటర్మీడియట్ టైంలో కన్ఫ్యూజ్ అయ్యారు, ఓ డిగ్రీ అయ్యాక కన్ఫ్యూజ్ అయ్యారంటే ఓకే. నిరంతరం వాళ్ళ లైఫ్లో ఇది చేద్దామా, అది చేద్దామా, అలా వస్తుందా, ఇలా వస్తుందా అని కన్ఫ్యూజన్లోనే ఉంటారు. వాళ్ళు మూలాధారం వీక్. రెండోది, చెప్పేసుకోవడం అనే రోగం వస్తుంది. అన్నీ నేను ఇంత దేవుడిని చూశానో, నాకు ఇన్ని ఎక్స్పీరియన్స్ వచ్చాయో, దేవుడు అంటే ఇంతో, నాకు తెలిసినంత లేదు, అసలు ఆ గుడిలో కంటే ఈ గుడిలో దేవుడు పవర్ఫుల్లో, ఈ టైప్లో దేవుడి కంటే నా ఈగో చాలా గొప్పది, అసలు దేవుడు ఎంత నా ముందుని అన్నట్టుగా వాళ్ళు నాకు తెలిసినంత విషయాలు మీకు తెలియవు. ఏంటి పూలు 3 వేస్తారా? కాదు 4 వేయాలి. ఏంటి ఇలా చేస్తారా పూజ? అలా చేయాలి అని కన్ఫ్యూజ్ చేసి నిజంగా వాళ్ళే అసలు మొత్తం దీనికి అంతటికి అధిష్టానం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కొంతమంది. వాళ్ళకి బేసిక్గా మూలాధారం వీక్. పాపం వాళ్ళ తప్పు కూడా కాదు, మూలాధారం వీక్ అవ్వడం వల్ల చేసిన పూజలు, చేసిన పుణ్యకార్యము చెప్పేసుకుంటారు. మన దగ్గర జాయిన్ అయితే శ్రీ సూర్య త్రిచక్ర సాధన చేసిన వాళ్ళందరినీ ఫస్ట్ నోరు మూయించేస్తా. నో రివ్యూస్, మా కోర్సులో జాయిన్ అవ్వండి, మీకు చాలా మంచి జరుగుతుంది అని ఎక్కడా చెప్పించాను నేను స్టూడెంట్స్తో. ఎక్కడ ఇదేం వాషింగ్ మెషిన్ అమ్మే బిజినెస్ కాదు, నీకు వస్తుంది గ్యారంటీగా, అదిగో వాడికి వచ్చింది నీకు వస్తుంది కాదు. ఇది జన్మల పూర్వజన్మల కర్మ ప్రకారం వస్తుంది. ఇది ఏమాత్రము, నిజంగా చెప్తున్నాను, ఏమాత్రము వాళ్ళకు వచ్చింది కదా మీకు వస్తుందని లేదు, జరగదు. కొంతమంది ఎంతసేపు మెడిటేషన్లో కూర్చున్నా కదలదు. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం అండి. గురుముఖత అలా ఫ్లో అవ్వాలి, మనం అనుకుంటే వచ్చేది కాదు. ఎంతోమంది మా క్లాసులో జాయిన్ అయ్యే వాళ్ళు ఎంతోమంది అలా సాధన చేస్తూ 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 హయ్యర్ లెవెల్స్కి వెళ్తారు. కొంతమందికి అసలు కనెక్ట్ కారు. ఎంత చెప్తున్నా అంటే కుదరలేదండి, అంటే చెయ్యలేకపోయామండి, ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా చెయ్యలేకపోయామండి, ఈ టైప్లో అలా పోస్ట్పోన్ అయిపోతుంది. ఎందుకు? సేమ్ ఫీజు కట్టారు, సేమ్ మ్యాటర్, నేను అందరికీ అదే చెప్పాను క్లాస్లో. ఎందుకు కారణాలు చెప్తూ పొద్దున 5 గంటల నుంచి 6 గంటల వరకు ఏ ఫంక్షన్ అడ్డొస్తుంది? అయినా చెయ్యరు. ఎందుకంటే ఇది మనం చేసేది కాదు, జన్మలుగా రావాలి. ఓకే, అందుకని స్థిరత్వము లేకుండా బ్రతకడము మూలాధార చక్రం యొక్క వీక్గా ఉండడం అనేదాని ఇండికేషన్. వీళ్ళు అతిగా మాట్లాడేస్తారు, వాగేస్తారు, అనవసరమైన విషయాలని అనేస్తూ ఉంటారు. బూతులు మాట్లాడడం, నెగిటివ్ మాట్లాడడం, ఇది వీళ్ళ క్యారెక్టరైజేషన్. మూలాధారము బాలేదా, అలా వెళ్ళి విశుద్ధని ఎఫెక్ట్ చేసి ఏంటేంటో మాట్లాడతారు. మాకు మస్తురా, వాడెంతరా, వీడెంతరా అని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. దానివల్ల కించపరిచే మాటలు, ఇతరులను నొప్పించే మాటలు, మాటకి మాట పొగరు మాటలు వస్తున్నాయంటే మూలాధారం వీక్. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్థిరత్వము రాకుండా ఉండే ఇంకొక యాంగిల్, అదే ఎనర్జీ ఇంకొక యాంగిల్లోంచి అడ్డుపడుతుంటాయి. మన మూలాధార చక్రానికి సంబంధించిన కవరింగ్ ఏదైతే ఉంటుందో కప్పేస్తారు. ఒకటేమో అతిగా, నాకింత తెలుసు, నేనింత భక్తుడిని, నేను రోజు గుడికి వెళ్తా, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పేసుకునే బ్యాచ్ ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఉంటారు, వీళ్ళు అన్నిటికీ పిరికితనమే. ఏమవుతుంది జీవితం, జీవితం బతకండి, బతకరు. ఎందుకంటే మూలాధారం వీక్. వాళ్ళకి ఎంత చెప్పు, ఏం లేదురా, లైఫ్ సింపుల్ రా,
ఈ రోజుల్లో మనము చూస్తున్న అన్ని మానసిక సమస్యలకి మూలాధార చక్రమే కారణం. అన్ని మానసిక సమస్యలకి డిప్రెషన్, వర్రీ, స్ట్రెస్, టెన్షన్, ఓసిడి, తర్వాత లోన్లీనెస్, సాడ్నెస్, ఎలాంటి రోగములైనా మానసిక సంబంధించింది మూలాధారం వీకు. మూలాధార చక్రంలో ఎనర్జీ కరెక్ట్గా లేకపోతే అటు ఏడిహెచ్డి గాను, అగ్రెషన్ గాను, తర్వాత మేనియాక్స్ గాను, బైపోలార్ గాను అటు, లేదా ఇటు లోన్లీ గాను, డిప్రెషన్ గాను, సాడ్నెస్ గాను, మూడ్ స్వింగ్స్ గాను, డౌట్ గాను, భయం గాను, ఫియర్ గాను, ఓసిడి గాను ఉంటారు. అన్నిటికీ సంబంధించిన మూలాధారం. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇది తెలిసి కూడా 10 నిమిషాలు సాధన చెయ్యరు. అరే నా జీవితం ఇట్లా అయిపోతుంది, లేనిపోని దానికి భయపడుతూ బ్రతుకుతున్నానే, అది వదిలిపెట్టి ఒక 10 నిమిషాలు నా లోపల ఉండే గణపతిని నేను పూజ చేసుకుంటా, నమస్కరించుకుంటా, ఊపిరి తీసుకుంటా అంటే చేయరు. అది మూలాధారం అలా పట్టి లాగుతుంది అంటారు కదా, అలాగా. మూలాధారం వీక్ ఉన్నవాడు యానిమలిస్టిక్ మెంటాలిటీతో, జంతు స్వభావముతో బ్రతుకుతారు. వీళ్ళకి ఎంతసేపు తినడం లేదా రెస్ట్ తీసుకుంటున్నాను అనుకుని లేజీనెస్లా మారడం, అలసిపోతుంటారు, తొందరగా అలసిపోతుంటారు. మూలాధారం వీక్. నీకు దమ్ము లేదురా అంటారు చూసారా, మూలాధారం దమ్ము. ఆ దమ్ము ఇచ్చేది మూలాధారం. ఇది తెలియక మూలాధార చక్రముని ఒక్క క్షణం ఆలోచించకుండా చాలామంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అలా బ్రతికేస్తారు తెలుసా. 100 సంవత్సరాలు సేమ్ ఉంటారు. కొంతమందిని చూడండి, అక్కడే ఉంటారు, ఏ ఎదుగు బొదుగు లేకుండా, జీవితంలో ఒక ఆనందము లేకుండా, పోనీ ఒకటే చోటున్న ఆనందంగా పరిపూర్ణంగా బ్రతకలేరు. బికాజ్ దే ఆర్ స్టక్ ఇన్ దేర్ మూలాధార. అయితే ఒక ఆయన ఇట్లాగే మాట్లాడుతుంటే, అసలు అంతా భగవంతుడే అయినప్పుడు, అంతా కాన్షియస్నెస్ అయినప్పుడు ఇవన్నీ నిజంగానే ఉంటాయా సార్ అని అడిగాడు. పోనీ ఏదైనా తెలిస్తే అదైనా తెలియాలి, దట్ అంతా భగవంతుడే, అంతా కాన్షియస్నెస్సే, ఇదంతా ఊరికే మాలాంటి వాళ్ళు చెప్పే మాయ మాటలు అనైనా తెలుసుండాలి. లేదా ఇదేదో ఉంది, దీన్ని నేను డెవలప్ చేసుకుని ఇంప్రూవ్ అవ్వాలి అనైనా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ షెల్ఫ్లోని పుస్తకాలు ఈ షెల్ఫ్లోకి, ఈ షెల్ఫ్లోని పుస్తకాలు ఆ షెల్ఫ్లోకి పెట్టి కన్ఫ్యూజ్ అవుతారు. అంటే సాధన చేయాలి అన్నప్పుడు అంతా దేవుడే, కష్టం రాగానే అంతా దేవుడు ఉండదు, ఏంటో నా కర్మ ఇలాగే ఉంది అంట. సో జీవితంలో నిజమైన ఆలోచన పరిపక్వత వచ్చినవాడు పోనీ అంతా భగవంతుడే, అంతా స్థిరత్వంలో ఉంటే మూలాధారం స్ట్రాంగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. లేదా అయ్యో నాకు ఈ కష్టాలు అని భయపడుకుంటూ మానసిక రోగాలు తెచ్చుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఇది రెండోది. మూడో ఆస్పెక్ట్ ఆఫ్ మూలాధారము వీక్ ఉంది అంటే మూడోది, వీళ్ళు నిరంతరము ఆల్వేస్ నిరంతరము కూడా ఏదో ఒక వ్యసనము వెనకాల పడతారు. అది మందు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే సిగరెట్ లాంటి పొగ సంబంధించిన కావచ్చు, లేదంటే మనిషి వ్యసనం కావచ్చు. అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి. ఈ మధ్యకాలంలో ఎంతమందిని చూస్తున్నాము మేము. ఒక అమ్మాయి అతను లేకుండా నేను ఉండలేనండి అనే దాంట్లో, ఒక అబ్బాయి ఆమె లేకుండా నేను ఉండలేనండి అని. అప్పటికి పెళ్ళైపోయి 2 పిల్లలు 3 పిల్లలు ఉండి కూడా అది వ్యసనం. అదే మూలాధారము చేసే వ్యసనం. అది స్వాదిష్టాన మూలాధార అనుసంధానం అయితే వీక్గా ఉంటే ఇంకా ఘోరం. ఓకే, ఇవన్నీ కూడా జీవితంలోకి నిరంతరం వస్తూ ఉంటాయి. అది మూలాధారములో నీకు ఎనర్జీ సరిగ్గా లేక, దాన్ని సరిగ్గా మనం మేనేజ్ చెయ్యలేక, ఒక రిపిటేటివ్ తామసిక గుణములోకి వెళ్ళిపోవడం వల్ల వచ్చేది ఈ వీక్నెస్. నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఒక చక్రము డైరెక్ట్గా అదే చక్రం ఎఫెక్ట్ చేస్తూ ఉండదు, అన్ని చక్రాల అనుసంధానం ఉంటుంది. కానీ బేసిక్ దీని ప్రాపర్టీ మాత్రం ఇలా 3-4 రకాలుగా ఉంటాయి. ఇంకా బోలెడు విషయాలు చెప్తాను నేను మీకు. ఈ సిరీస్ మొత్తం చూడండి, మీకు చాలా విషయాలు అవగాహనకు వస్తాయి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.